హాయ్ ఫ్రెండ్స్ ఇది ఏంటంటే రసన అండి. రసన తీసుకొచ్చి కలిపేసామండి. రసన అయితే వాటర్ వేసి చక్కెర వేసి రసన అయితే కలిపాము. నిమ్మకాయలు అయితే వేస్తుందా, నిమ్మకాయలు పిండితో కొంచెం టేస్ట్ అనేది వస్తుంది. కలిపెట్టి కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టానండి. వాటర్ చల్లగా ఉంటుంది కదా. ఇట్లా ఏమన్నా ఉన్నా కూడా వడగొట్టేస్తే కొంచెం బాగుంటుంది. అయితే రెడీ అయిపోయింది. ఇదంతా మొత్తం జల్లి ఇట్లా వడగట్టుకుంటే స్టైనర్ తీసుకొని ఈ విధంగా వడగొట్టేసుకుంటే ఏమన్నా నలుసులు ఉన్నా కూడా వెళ్ళిపోతాయి. ఇట్లా బాటిల్కి అయితే స్టోర్ చేస్తున్నానండి. ఎందుకంటే మన పని వాళ్ళ పిల్లలు వాళ్ళకి ఇద్దామనేసి ఇట్లా తయారు చేసిన. ఎండలు ఎక్కువ ఉంటాయి కదండి, పాపం వాళ్ళకు కూడా తాగాలని అనిపిస్తుంది కదా చల్లగా ఏమన్నా. అందుకనేసి వాళ్ళ కోసం అయితే నేను ఈ విధంగా అయితే తీసుకెళ్ళి ఇస్తాను ఫ్రెండ్స్. మరి చాలా ఎండలు ఉన్నాయి అక్క, ఎంత ఎండలు ఉన్నాయి అక్క, కొంచెం కూల్ వాటర్ అయినా తీసుకురండి అనేసి అంటే కూల్ వాటర్ కూడా ఇస్తున్నాము. ఇట్లా మధ్యలో కొంచెం రసన అట్లా ఏదైనా జ్యూస్ ఇట్లా పెప్సీ అట్లా ఇస్తే వాళ్ళకు కూడా మంచిగా అనుకుంటారు. మన గురించి అయినా చూడక అక్క వాళ్ళు ఇచ్చిండ్రు అనేసి అనుకుంటారు. ఎండకు కష్టపడుతున్నారు కదండి. ఓకేనా ఫ్రెండ్స్, మా వీడియో నచ్చినైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ అండి. మీరు కూడా ఇట్లానే ఇంట్లోనే తయారు చేసుకొని తాగండి, చాలా ఈజీ అయిపోద్ది. మనం ఎండలకాలం ఇట్లా తాగినా కూడా చల్లగా ఉంటుంది. అసలు ఎండలు చాలా తట్టుకోలేమండి, ఎండలు అయితే ఎక్కువ ఉంటాయి. ఇదిగోండి జ్యూస్ అయితే రెడీ అయిపోయింది. ఆరెంజ్ జ్యూస్ అయితే రెడీ అయిపోయింది. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ అండి.